ఈ మధ్య కాలంలో చాలా మందిలో వెయిట్ కాన్షియస్నెస్ పెరిగింది. ఇది ఒకందుకు మంచిదే. అయితే ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే చాలామంది బరువు పెరిగిపోతున్నామని ఎక్సర్సైజ్ చేయట్లేదు కానీ భోజనాన్ని వాయిదా వేస్తున్నారు. భోజనాన్ని వాయిదా వేయటం వల్ల క్యాలరీస్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు కదా, దీనివల్ల సన్నబడతాం కదా అని అనుకుంటున్నారు. కానీ ఇది చాలా ప్రమాదం. భోజనాన్ని వాయిదా వేస్తే గుండెకి ఆపద. ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. భోజనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాయిదా వేయకూడదు. వేస్తే అనేక సమస్యలు, గుండెకి కూడా ఇబ్బంది వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది, గుండెకు ప్రమాదం జరిగేటటువంటి రిస్క్ ఉంటుంది. అసలు ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్తారు. ఈ భాగ్యాన్ని కాపాడుకోవాలంటే సరైనటువంటి ఆహారాన్ని సరైనటువంటి సమయంలో తీసుకోవడం చాలా ముఖ్యం. కొంతమంది ఆఫీస్ పని అని లేకపోతే వేరే పనుల్లో బిజీగా ఉండటం వల్ల సరైన టైంకి భోజనం చేయటం లేదు. ఇలా తీసుకోకపోవటం, కొన్నిసార్లు అసలు భోజనం చేయకపోవటం, ఇలాంటివి చేస్తూ ఉంటున్నారు. అయితే పరిశోధనల ప్రకారంగా, కొన్ని అబ్జర్వేషన్స్ ప్రకారంగా భోజనం మానేయటం వల్ల ఈ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి, ఒత్తిడి పెరుగుతుంది, అలాగే కొలెస్ట్రాల్, మధుమేహం ఇలాంటి సమస్యలు వచ్చేటటువంటి రిస్క్ బాగా పెరిగిపోతుంది. ఇవన్నీ ఇంటర్న్ గుండె జబ్బులకి దారితీస్తాయి. ఆయుర్వేదం ప్రకారంగా సరైన సమయంలో ఆహారం తీసుకోవటం చాలా అవసరం. ఇలా తీసుకోకపోవటం వల్ల శరీరంలో వాతం, పిత్తం, అలాగే కఫం ఈ 3 దోషాలు కూడా వీటి బ్యాలెన్స్ తప్పుతాయి, అసమతుల్యత అనేది జరుగుతుంది. ఈ విషయాల్ని మరింత లోతుగా మనం తెలుసుకుందాం. మెయిన్గా చెప్పాల్సింది ఒత్తిడి, అలాగే రక్తపోటు పెరుగుదల గురించి. భోజనం వాయిదా వేశారనుకోండి, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి ఇరిటేషను, ఆందోళన, మానసిక ఒత్తిడి ఇలాంటి సమస్యలు పెరుగుతాయి. మీరు గమనించే ఉంటారు, టైంకి భోజనం చేయకపోతే చిరాకు పెరిగిపోవటం మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఎక్కువ కాలం పాటు ఇలా ఒత్తిడికి మీరు గురవుతూ ఉంటే అప్పుడు అధిక రక్తపోటు సమస్య తలెత్తి అది ఇంటర్న్ గుండె జబ్బులకి ప్రధాన కారణం అవుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. భోజనం మానేయటం వల్ల శరీరానికి శక్తి అందదు. దీంతో ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవేం చేస్తాయి? రక్తపోటుని పెంచుతాయి. పరిశోధనల ప్రకారంగా భోజనం మానేసే వాళ్ళలో గుండె జబ్బులు వచ్చేటువంటి ప్రమాదం 27% వరకు పెరుగుతుంది. ఇది ఆందోళన కలిగించేటటువంటి విషయం. అలాగే మానసిక ఒత్తిడి వల్ల గుండె జబ్బులు వచ్చేటటువంటి ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది అధిక కొలెస్ట్రాల్, అలాగే ఒబేసిటీ, వీటి రెండింటికి మధ్య ఉండేటువంటి సంబంధం. కొన్నిసార్లు ఒక పూట భోజనాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇలా స్కిప్ చేయటం వల్ల రెండో పూట అతిగా తినేటటువంటి రిస్క్ ఉంటుంది. ఒక పూట భోజనం మానేస్తే, స్కిప్ చేస్తే రెండో పూట ఆటోమేటిక్గా అతిగా తింటాం. అలాగే ప్రాసెస్డ్ ఆహారాలని వీటిని తీసుకునేటువంటి అవకాశం కూడా పెరుగుతుంది. బింజ్ ఈటింగ్ పెరుగుతుంది. దీంతో ఏం జరుగుతుంది? కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. అంటే అధిక కొలెస్ట్రాల్ శరీరంలో చేరుతుంది. ఇది బరువు పెరగటానికి కారణమవుతుంది. బరువు పెరగటంతో పాటు రక్తనాళాల్లో అవరోధాలు, అంటే పూడికలు కూడా ఏర్పడేటటువంటి రిస్క్ ఉంటుంది. మళ్ళీ ఇవి కూడా గుండె జబ్బుల సమస్యను పెంచుతాయి. ఇది దృష్టిలో ఉంచుకోవాలి. భోజనం మానేయటం వల్ల శారీరక జీవక్రియ, అంటే మెటబాలిజం అనేది మందగిస్తుంది. ఇది కొవ్వు పెరిగిపోవటానికి, స్థూలకాయానికి, అంటే ఒబేసిటీకి దారితీస్తుంది. అలాగే ప్రాసెస్డ్ ఆహార పదార్థాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్, ఇంకా సంతృప్త కొవ్వులు, అంటే శాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇవి మళ్ళీ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. పరిశోధనల ప్రకారంగా ఇలాంటి ఈ ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు తినటం వల్ల గుండె జబ్బులు వచ్చేటువంటి ప్రమాదం 1-2 కాదు 30% వరకు పెరుగుతుంది. అలాగే ఊబకాయం, దీనివల్ల గుండె జబ్బులు ఇవి వచ్చేటువంటి ప్రమాదం కూడా పెరుగుతుంది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మధుమేహం, అలాగే గుండె జబ్బులు ఇవి కూడా ఇలాగా భోజనాన్ని స్కిప్ చేయటం వల్ల వచ్చే రిస్క్ పెరుగుతుంది. అలా ఎక్కువ రోజుల పాటు టైంకి మీరు తీసుకోలేదనుకోండి, అప్పుడు టైప్ 2 డయాబెటీస్ సమస్య పెరుగుతుంది. పెరిగి అది గుండె ఆరోగ్యం మీద ప్రభావం చూపించే రిస్క్ ఉంటుంది. భోజనం మానేయటం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇది మధుమేహానికి దారితీస్తుంది. డయాబెటీస్ గుండె జబ్బులకి ప్రధాన కారణం అందరికీ తెలిసిందే. పరిశోధనల ప్రకారంగా ఈ మధుమేహం ఉన్న వాళ్ళలో గుండె జబ్బులు వచ్చేటువంటి ప్రమాదం మామూలుగా 2 రెట్లు పెరుగుతుంది. అలాగే డయాబెటీస్ వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. మళ్ళీ ఇది గుండె జబ్బులకి దారితీస్తుంది. మరి చెప్పొచ్చేది ఏమిటి? సమయానికి భోజనం చేయటం అనేది చాలా ముఖ్యం. అందుకే ఎన్ని పనులున్నా టైంకి కాస్త అడ్జస్ట్ చేసుకొని, ఆ టైంని అడ్జస్ట్ చేసుకొని భోజనం చేయాలి. ఆ భోజనం అనేది పక్కన పెట్టకూడదు. అవసరమైతే మీరు ఒకవేళ ఫోన్కి అడిక్ట్ అయి ఉంటే ఫోన్లో మీరు మెసేజ్ పెట్టుకోండి,
భోజనం చేయమని. తప్పనిసరిగా అప్పుడు మీరు లేచి భోజనం చేస్తారు. తిండిని పక్కన పెట్టడం అనేది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. టైంకి భోజనం చేయటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది, అలాగే డయాబెటీస్ వచ్చేటువంటి ప్రమాదం తగ్గుతుంది. పరిశోధనల ప్రకారంగా టైంకి భోజనం చేయటం వల్ల గుండె జబ్బులు వచ్చేటువంటి ప్రమాదం ప్రధానంగా తగ్గుతుంది. అలాగే ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం వల్ల ఈ గుండె జబ్బులు వచ్చేటువంటి రిస్క్ ఇంకా బాగా తగ్గుతుంది. తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే, గుండె ఆరోగ్యం కోసం సమయానికి భోజనం చేయటం అనేది చాలా ముఖ్యం. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం, ఎక్సర్సైజు అర్ధశక్తిగా చేయటం, తగినంత నిద్ర, ఇవి కూడా గుండె ఆరోగ్యానికి చాలా కీలకం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం, మీరు ఏదైనా పనిలో ఉండి, లేకపోతే ఏదైనా ఉద్యోగంలో ఉండి, లేకపోతే ఏదైనా పనుల తీవ్రతలో ఉండి భోజనం మానేస్తూ ఉంటారా? అప్పుడు ఆరోగ్య విషయంలో మీరు ఎలాంటి డిస్టర్బెన్స్ని ఫేస్ చేశారు? తర్వాత రెగ్యులర్గా భోజనం టైంకి తీసుకోవటం వల్ల ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ని మీరు నోటీస్ చేశారు? ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. ఇది ఒక హెల్దీ కమ్యూనిటీకి సహాయపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.